Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. శ్రీకాంత్ గారు, నర్సాపూర్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లోక్సభ స్థానాలు చాలానే ఉన్నాయి, కానీ కాంగ్రెస్ హవా కొనసాగిస్తున్న ఏకైక లోక్సభ స్థానంగా నర్సాపూర్ చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఎందుకంటే వరుస పెట్టి ఆ ప్రచారంలో వాళ్ళ హవా చూస్తుంటే ఈవెన్ నామినేషన్ టైంలో కూడా హవా కొనసాగించారని మనం ఆల్రెడీ అసలు టాక్ ఆఫ్ ది కాన్షియన్స్ అయింది. అంటే మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఒక పక్క ఆల్రెడీ వైసీపీ తన అభ్యర్థిని బీసీ అభ్యర్థిని నిలబెట్టినట్టు, అదే విధంగా బీజేపీ నుంచి కూటమి అభ్యర్థి శ్రీనివాస్ ఎందుకు ఈ కలవడం వల్ల ఇటు టీడీపీ జనసేన వాళ్ళ మార్కులు, ముఖ్యంగా టీడీపీ ఎందుకంటే ఎప్పటి నుంచో పోటీ చేస్తూ రావాల్సింది ఆగిపోయినట్టే కదా. సో రాజులో నిలబెట్టినట్టుంది కదా శ్రీకాంత్ శ్రీనివాస్ గారు. ఆయన బీజేపీ అభ్యర్థి. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ఈ మిగతా అభ్యర్థులు కారణమయ్యారా అనే సిచ్యువేషన్ అక్కడ చూస్తే ఆ డౌట్ వస్తుంది. ఎలా ఉందంటారు? ఎవరు బలాబలాలు ఏంటి చూద్దాం. వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానాన్ని కాపులు కేటాయిద్దామని అనుకున్నారు స్టార్టింగ్లో, వెరీ బిగినింగ్ అనుకుని రకరకాల అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. మీకు పైగా 2014లో కాపుకే అవకాశం ఇచ్చారు వంక రవీంద్రనాథ్ గారికి, వంక సత్యనారాయణ గారి కుమారుడు. ఇది అప్పుడి తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తులో ఆ ప్రభావం వల్ల రవీంద్రనాథ్ గారు ఓడిపోవటం, బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు గారు గెలవటం జరిగింది. ఆ తర్వాత మీకేమైందంటే సరే క్షత్రియులు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు కదా అని రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణరాజు గారు సహజంగా వైకాపా ప్రభంజనంలో ఆయన గెలిచారు, విభేదించారు, పార్టీని వీడారు, అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఎంపీ సెగ్మెంట్ గురించి వైసీపీ గెలిచిన విషయాలని తెలియదు, కానీ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏది అంటే నర్సాపూర్ నియోజకవర్గం రఘురామకృష్ణరాజు ఆ పేరు నోటెడ్ గా. అంటే దేశ రాజకీయాల్లో కూడా ఏంటంటే నర్సాపురం నియోజకవర్గం ఎప్పుడు ఒక సంచలనమైనటువంటి చరిత్రనే సృష్టిస్తూ ఎప్పుడు భూపతిరాజు విజయకుమార్ రాజు గారు 3 పర్యాయాలు ఆయన ఎంపీ. వారు మీ పివి నరసింహారావు గారి ప్రభుత్వం కేంద్రంలో మెజారిటీ లేక హౌస్లో పార్లమెంట్లో అది అధికారాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఎంపీలు 6 పివి నరసింహారావు గారి ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళు ఓటు వేశారు భూపతిరాజు విజయకుమార్ రాజు గారి నాయకత్వంలో. ఇట్లా దేశ రాజకీయాల్లో మారుమోగిపోయింది అప్పుడు. సో ఎప్పటి నుంచో నర్సాపూర్ అనేది ఒక హాట్ ఏరియాగానే మిగిలిపోతూ వస్తుంది. ఓకే, అట్లా ఏంటంటే మీకు ఇక్కడ గూడూరు ఉమాబాల గారు వెనుకబడిన తరగతులకి వైకాపా అవకాశం ఇచ్చింది. చాలా అసలు అతిపెద్ద సాహసం, ఒక విధంగా చెప్పాలంటే మామూలు సాహసం కాదు. నరసాపురం లోక్సభ నియోజకవర్గాన్ని వెనుకబడిన తరగతులకు కేటాయించడం అనేది కనీవిని ఎరుగిన సాహసం. సరే కేటాయించారు. ఇక్కడ మీకు శ్రీనివాస్ వర్మ గారు, ఇది రఘురామకృష్ణరాజు గారు తాను బరిలో ఉంటాను, భాజపా తనని చేర్చుకొని తనకిస్తుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. అది సాధ్యపడలేదు. వారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారు, అయిపోయింది. ఇక్కడ ఎవరు ఊహించినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఒక్కసారిగా కేబీఆర్ నాయుడు అనేటటువంటి ఒక పేరు వినిపించింది. కాంగ్రెస్ అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి అంటారు. అంటే భారత జాతీయ కాంగ్రెస్ వామపక్షాలు ఇప్పుడు పొత్తులో ఉన్నాయి, సిపిఐ సిపిఎం, ఇండియా కూటమి అనేది మెన్షన్ చేయాలి. వారి అభ్యర్థిగా వచ్చేటప్పటికి అసలు ఈయన ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి ప్రశ్న బయలుదేరిన తర్వాత వాస్తవానికి కోనసీమ ప్రాంతం అయినప్పటికీ అమలాపురం లోక్సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో, ఎప్పటి నుంచి అనాదిగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఈయన ఎంపీ కావాలనుకుంటే ఈయన ఎప్పుడైనా, అది జనరల్గా ఉండుంటే అమలాపురం నియోజకవర్గం ఎప్పుడైనా సరే ఈయన ఎంపీ కాగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి నేత ఢిల్లీలో. ఓకే, కాంగ్రెస్ ఎప్పుడైనా అమలాపురం జనరల్గా ఉన్నప్పుడు ఉండుంటే ఈయన ఎప్పుడైనా నేను కావాలి, నేను ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నానంటే రాజీవ్ గాంధీ గారు, వెల్లండి నాయుడు గారు అనేటటువంటి సఖ్యత రాజీవ్ గాంధీ గారికి, కేబీఆర్ నాయుడు గారికి. ఢిల్లీలో ఆయన యూనివర్సిటీలో ఉన్న రోజుల నుంచి కూడా కాంగ్రెస్తో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మెలిగారు. అయితే ఇప్పటిది కాదు ఆయన కాంగ్రెస్ ప్రయాణం అనేది, ఎప్పటి నుంచో. ఇప్పుడు కొర్లపాటి వారి పాలెం అంటారు, వీరింటి పేరు కొర్లపాటి వారు. ఆ కొర్లపాటి వారి పాలెలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళందరితో కూడా ఏంటంటే కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా మమేకమయ్యేటటువంటి తీరు. మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి కోనసీమ ప్రాంతం నుంచి ఎవరు ఢిల్లీకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆయన ఆతిథ్యం ఇచ్చేటటువంటి తీరు, ఇవన్నీ కూడా ఏంటంటే వారిని ఒక స్థాయిలో నిలిపాయి. జాతీయ పొగాకు అభివృద్ధి మండలి అంటారు, జాతీయ పొగాకు అభివృద్ధి మండలి. దీనికి 2 పర్యాయాలు చైర్మన్గా చేశారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇన్సూరెన్స్ దానికి డైరెక్టర్గా చేశారు.
ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి అందొచ్చినటువంటి ఫార్మర్స్ అసోసియేషన్ దానికి చేశారు చైర్మన్గా. అది అగ్రికల్చరల్ విభాగానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఆ విభాగం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విభిన్నమైనటువంటి నామినేటెడ్ పోస్టులు, మరీ ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ గారి నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆర్థిక విభాగం ఉంది. ఆర్థిక విభాగానికి వీరొక ముఖ్య సభ్యులు అనమాట అందులో. అట్లాగే ప్రదేశ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ప్రదేశ్ ఆఫీసర్ అని చెప్తారనమాట. అది చండీగఢ్ ఏది ఎన్నికల సమయంలో అనమాట. ప్రదేశ్ రిలేషన్స్ ఆఫీసర్ అంటారు ఆ పేరు. దానికి చండీగఢ్ ఏది ఎన్నికల సమయంలో అంటే విభిన్నమైనటువంటి పదవులు నిర్వహించి ఢిల్లీ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో, జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక తలమానికమైనటువంటి ఒక పర్సనాలిటీ. అంటే మీకు మరీ ముఖ్యంగా కాపులకు సంబంధించి, మరీ ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చినా, ఢిల్లీకి వెళ్ళి ఏ నాయకుడు కలవాల్సి వచ్చినా, అప్పుడు అక్కడ రాజీవ్ గాంధీ గారు ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణానంతరం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండొచ్చు, లేదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండొచ్చు, సోనియా గాంధీ గారిని కొంతమంది కాపు సంఘాల నాయకులు వెళ్ళి కలిసినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భాలలో ఈ సంఘ నాయకుల్ని, ముఖ్యుల్ని వారిని తోడుకొని వెళ్ళి వారి మధ్య వారధిలా వ్యవహరించినటువంటి నేత కేబీఆర్ నాయుడు గారు. సో ఈయనకున్న ర్యాపోని ఎవరైనా సరే ఆయన వద్దకు వస్తే వాళ్ళని కల్పించే విషయంలో కానీ ఢిల్లీ పెద్దలతో, అంటే కాంగ్రెస్ పెద్దలతో అని చెప్పొచ్చు, ఎవరున్నా సరే సంబంధం లేకుండా ఆయన అంటే అంత పట్టుంది అక్కడ. ఎవరు ఏంటి ఎవరితో అయినా సఖ్యత పెంచుకునే విషయంలో కానీ సోనియా గాంధీ గారు ఆశిస్తులతో. ఇప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి, మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ నుంచి ఎవరైనా కలవాలనుకున్నా, కాపు నాయకులు ఎవరైనా కలవాలనుకున్నా, నాయుడుజీ గారు ఉన్నారా లేదా, వచ్చారా లేదా, నాయుడుజీ గారితో మాట్లాడారా లేదా అని ఆవిడ అడుగుతారు. అంతటి రాజీవ్ గాంధీ గారితో సన్నిహితులు అంటేనే వాళ్ళ పాజిటివ్ అండ్ ఆల్సో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు సోనియా గాంధీ గారి దగ్గర. అయితే ఇప్పుడు ఇక్కడ అట్రాక్షన్ తీసుకురావడానికి నేషనల్ పాలిటిక్స్లో సీనియర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా కూడా ఈయనకి అలాంటి గౌరవం కూడా ఉందన్నమాట. ఉంది. పైగా ఇప్పుడు ఇన్ని ఎంపీ సెగ్మెంట్ నుంచి ఉంటే మనం నరసాపురం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నామినేషన్ల ప్రక్రియ జరిగిన రోజు నుంచి చాలామంది ఏం చేస్తారు, ఏ అభ్యర్థి అయినా, ఏ పార్టీ అభ్యర్థి అయినా సహజంగా నామినేషన్ వేసేటటువంటి రోజు అట్టహాసంగా వెళ్ళి నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసిన తర్వాత అంతే దూకుడుతో ప్రచారం నిర్వహించలేరు ఎవరు. ఓకే, ఏది ఏ పార్టీ అభ్యర్థులు అయినా కావచ్చు, మరీ హోరాహోరీ తలపడుతున్నటువంటి నియోజకవర్గాల్లో ముఖ్య పార్టీలు ఏవైతే ప్రధాన భూమికి పోషిస్తున్నాయో వారు మాత్రం మీకు ప్రచార బరిలో మీకు ఆ దూకుడు ప్రదర్శిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థి అయ్యుండి ఇక్కడ దాదాపు 20-25 వెహికల్స్తో ప్రతిరోజు ప్రచారం నిర్వహించడం అంటే ప్రతిరోజు అదే అనే ఒక టాపిక్గా మారిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మీకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడ అభ్యర్థిగా లేకపోవటం, బీజేపీ ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థిగా బరిలో ఉండటం, దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ముస్లిం మైనార్టీల ఓట్లు, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు, షెడ్యూల్ తెగల ఓట్లు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓట్లు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాస్తవానికి అక్కడ నర్స్పూర్ ఆ 7 కాన్స్టిట్యున్సీస్ ఒకసారి మనం తీసుకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏంటంటే కాపులు ఇది మా నియోజకవర్గం, ఈ స్థానాన్ని ఎప్పటి నుంచో ఎవరో ఇతర సామాజిక వర్గాల వారు మా మీద ఆధిపత్యం వహిస్తూ వస్తున్నారు అనేటటువంటి ఒక భావనలో అక్కడ ఉన్నారు. 2 పర్యాయాలు అవకాశం వచ్చినప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అట్లాగే చేగుండ హరిరామజోగయ్య గారు సరైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత కూడా అవకాశం వచ్చింది తెలుగుదేశం తోట సీతామహాలక్ష్మి గారు, వంక రవీంద్రనాథ్ గారు వైకాపాలో. ఆ సమయంలో సరైనటువంటి క్యాంపెయినింగ్ రకరకాల పరిస్థితుల వల్ల ఆ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అవును మనం ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి, అసలు ఎందుకు వైసీపీకి ఓటు వేయాలి అని ఈ సెక్షన్స్ అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి, విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇదొక పాయింట్. అయితే ఇప్పుడు ఒక రకంగా నర్సాపూర్ అనేది ఇప్పుడు నేషనల్ పార్టీస్ మధ్యలో ఇష్యూ అయింది కదా, మరి అయింది. అయినప్పటికీ బీజేపీ స్ట్రాంగ్ గా లేదంటారా అక్కడ ఉన్న సిచ్యువేషన్? ఇప్పుడు ఫైట్ ఉన్నప్పుడు బీజేపీ ఒకప్పుడు గెలిచిన గోకరాజు గంగరాజు గారు, మీకు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ప్రజలకి చేరువు కాలేదు. ప్రజలకు ఎందుకు చేరువు కాలేదంటే మీకు వీకర్ సెక్షన్స్ అనేవాళ్ళు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. బీజేపీ వీకర్ సెక్షన్స్కి ఎప్పుడు దూరంగానే ఉంది, ఎప్పుడు వీకర్ సెక్షన్స్కి బీజేపీ దూరం కాల. మీకు వీకర్ సెక్షన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎస్సీ ఓటర్స్, ముస్లిం మైనార్టీ ఓటర్స్, ఎస్టీ ఓటర్స్కి మీకు కాంగ్రెస్ పార్టీ చాలా రక్షణగా వాళ్ళు. సో ఇప్పటికిప్పుడు ట్రై చేసినా బీజేపీ తరపు నుంచి అభ్యర్థి వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో అసలే కాదు.
మీకు ఇక్కడ ఏంటంటే వీరి సోదరిని ఇరింకి నరసింహారావు గారిని ఐఏఎస్ అధికారి రిటైర్డ్, మరి వారింటికి కోడలుగా పంపించారు కేబీఆర్ నాయుడు గారి సోదరిని ఇరింకి నరసింహారావు గారు. అట్లాగే వీరి తల్లిగారు అంటే వాళ్ళు వచ్చేసి మద్దాల కుటుంబం అనమాట. అంటే కుటుంబాలు కావచ్చు, బంధుత్వం కావచ్చు, బంధుబలగాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే చాలా బలమైనటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి ఒక నాయకుడు. ఇంకొక పాయింట్, ఈయన లోకల్గా అందుబాటులో ఉండే నేతగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో నుంచి ఏంటంటే ఆయన స్థానికంగా అందుబాటులోకి వచ్చారు. ఓకే, స్థానికంగా అందుబాటులోకి వచ్చి రాజమండ్రిలో వారి కుమారుడు వివాహం జరిగింది. జరిగినప్పుడు కూడా ఏంటంటే అక్కడ కనీవిని ఎరుగనటువంటి విషయం ఏంటంటే అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ దిగ్గజాలు అనదగినటువంటి వారందరూ కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు. వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైనా సరే వారి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కలవడం అనేది ఒక సంప్రదాయంగా ఉంటుంది. ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా, ఇతర రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా హాజరయ్యి మా నాయుడు గారి అబ్బాయి వివాహం అని చెప్పేసి వారు అక్కడ వివాహ వేడుకలో వాళ్ళు పాల్పంచుకుంటున్నటువంటి తీరు చూసిన తర్వాత స్థానికంగా మీరు మమేకం అయితేనే మీకు అటువంటి గౌరవం లభిస్తుంది మీకు. అంటే ఆయన ఫంక్షన్కి కూడా వేరే పార్టీల వాళ్ళు వచ్చారంటే నిజానికి ఆయన ఆ స్పేస్ ఇస్తేనే కదా, ఆయన వేరే వాళ్ళకి కూడా స్పేస్ ఇచ్చారంటే ప్రజలకి ఖచ్చితంగా స్పేస్ ఇస్తారు అని లోకల్గా వాళ్ళకి బాగా తెలుస్తుంది అనుకుంటే విషయం. సో నర్సాపూర్లో లోకల్గా అటాచ్ అవ్వడం ఒక విషయం, పైగా ఆయన నేషనల్గా స్ట్రాంగ్గా ఉండడం అండ్ లోకల్గా అటాచ్డ్గా ఉండడం కంటే కూడా అందరిలో మమేకం అవ్వడం, ముఖ్యంగా అన్నిటికంటే కూడా 25 నంబర్ చెప్పారు ఇందాక వెహికల్స్ కంటిన్యూస్గా. మరి ప్రజల్లో ప్రచారం లేకపోతే చాలా మంది కొంతమంది రాజకీయ నాయకులు గెలుస్తామన్న ధీమాతోనో వేరే వేరే కారణాలతో ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ నామినేషన్ తర్వాత కూడా డైలీ ప్రచారాల్లో ఉండటం అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. నిజమే, ఈ నామినేషన్ తర్వాతే ఇష్యూ ఇంతగా స్ట్రాంగ్ అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీకు వెరీ ఫోకస్లీ మీకు నరసాపురం లోక్సభలో అసలు ఏంటి బీజేపీ అభ్యర్థి వైకాపా అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి ముందంజలో ఉండటం ఏంటి వాళ్ళు ఫోకస్ చేసి. వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరున్నారన్నారు చూడండి, వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరున్నారని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే గూడూరు ఉమాబాల గారిని న్యాయవాది, ప్రముఖ న్యాయవాది. లేదు, మొట్టమొదటిసారి ఫస్ట్ టైం మహిళ. ఓకే, ఆవిడ పోటీలో ఉన్నారు. అంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన ఇదే ఇంటి పేరు ఉన్నటువంటి వారికి అక్కడ డాక్టర్ గారు ఎక్కడ రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించింది డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. ఇద్దరు బీసీలో, ఇద్దరు కలుగుత కార్మిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇచ్చారనమాట. అక్కడ రాజమండ్రిలో ఎందుకంటే అంత క్రితం ఆ ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మార్గాన్ భరత్ గారు గెలిచారు. సరే, అక్కడ ఆ ప్రయోగం నడిచింది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం ఉంది. ఇక్కడ సామాజిక వర్గం తీవ్రత సాంద్రత చాలా తక్కువ. ఇటువంటి చోట బీసీకి ఇవ్వడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంఖ్యాపరంగా చాలా బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఏంటంటే మనం ఇప్పుడు మనకి ఇస్తారనుకున్నారు, మనకి ఇవ్వలేదు కాబట్టి వైకాపాకి ఎందుకు వేయాలి, అట్లాగే బీజేపీకి ఎందుకు వేయాలి, కేబీఆర్ నాయుడు గారికి వేద్దాం అనేటటువంటి ఒక పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇక్కడ కనీవిని ఎరుగని ఓట్లు అయితే వస్తాయి కాంగ్రెస్ పార్టీ, సందేహమే లేదు. అంటే ఇక్కడ కేవలం మీకు ఇక్కడ ముఖ్యమైన ఒక ఉదాహరణ ఏంటంటే 2019 ఎన్నికలు కూడా మీరు తీసుకుంటే 3వ స్థానానికి పరిమితం అయి ఉండవచ్చు కాక ఏది నాగబాబు గారు, కానీ మీకు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు అభ్యర్థిగా ఉండటం అనేది, మీకు నాగబాబు గారు జనసేన అభ్యర్థిగా పోటీ పడడం అనేది, దానివల్ల నాగబాబు గారికి 2,40,000 అవును ఓట్స్ కూడా అప్పుడు థర్డ్ ప్లేస్ అన్నా కూడా నంబర్ పెద్దది ఇక్కడ ఓటింగ్ నంబర్. క్షత్రియ సామాజిక అవతల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా క్షత్రియ సామాజిక వర్గమే, వారు వరుసగా ఉండికి గెలుస్తూ వస్తున్నారని అభ్యర్థిని తీసుకొచ్చి లోక్సభ నుంచి పోటీ చేయించారు. అయినప్పటికీ కూడా మీకు నాగబాబు గారికి 2,40,000 ఓట్లు. అసలు నాగబాబు గారు ప్రచారం చేసింది లేదు, మండుటెండలో ఆయన ఎక్కడా తిరిగింది లేదు, 1-2 లేకపోతే 3 సభలు పెట్టారు, ఇంటింటికి గడప గడపకి తిరిగింది లేదు మీకు. అయినా కూడా మా వాడికి మేము ఓటు వేసుకుంటాం అని చెప్పి వేసుకున్నటువంటి పరిస్థితి అప్పుడు. అసలు లాస్ట్ టైం మిస్ అయ్యారు అనే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా కేబీఆర్ నాయుడు గారికి ఇది లాభిస్తోంది వాస్తవంగా. ఎందుకంటే మామూలుగా మనం ఇందాక నేను చెప్పినట్టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మీకు నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది నరసాపురం గురించి. ఓకే, అయితే ఇప్పుడు నార్మల్గా అసెంబ్లీ సెగ్మెంట్కి లోక్సభ సెగ్మెంట్ ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి తిరగడం అంటే ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ 7 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే
లోక్సభ అభ్యర్థిగా వీరు ప్రచారానికి వెడితే ఎమ్మెల్యేగా ఇదిగో ఈ నియోజకవర్గంలో మేము జనసేనకి వేసుకుంటున్నాం, ఉదాహరణకు భీమవరం, ఇదిగో ఈ నియోజకవర్గం ఉండిలో తెలుగుదేశానికి వేసుకుంటున్నాం, ఇదిగో ఈ నియోజకవర్గంలో వైకాపాకు వేసుకుంటున్నాం, ఇది ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు అని చెప్తూ నాయుడు గారు ఎంపీకి మీకే వేస్తున్నాం కాంగ్రెస్కి అని చెప్తున్నారు ఎంపీ అభ్యర్థితో ప్రజలు ఓటర్లు. అంటే ఇప్పుడు లోక్సభ గెలవాలి అంటే 7 నియోజకవర్గాలని ఖచ్చితంగా కవర్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఏ పార్టీ కూడా వేరే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే వేరే స్థానాల్లో ఎక్కడ పోటీ చేయట్లేదు, బట్ ఈయనకున్న ఫేమ్ ఎంత లేకపోతే శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నప్పటికీ శాసనసభలో మిగతా పార్టీలు ఇదిగో వీళ్ళకి ఒక చోట టీడీపీకి వేస్తున్నాము, ఒక కాన్స్టిట్యున్సీ వైకాపాకి వేసుకుంటున్నాము, ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీ మేము జనసేనకి చేసుకుంటాం. నరసాపురం అనుకోండి ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్కి వేస్తున్నాం, ఎంపీ మాత్రం మీకే వేస్తున్నావు నాయుడు గారు అని చెప్తున్నారు ఈయనకి. కాంగ్రెస్ అభ్యర్థికి అంటే క్రాస్ ఓటింగ్ అన్నమాట. అంటే ఇక్కడ సర్వే రిపోర్ట్ కూడా ఇట్లాంటి టైంలో ఇప్పుడు నార్మల్ గా కొన్ని ఏరియాస్ ని పర్టికులర్ గా సర్వేస్ చాలా కీలకంగా చేస్తుంటారు. సో దీని గురించి సర్వే తెప్పించుకునే ఉంటారు, దాని మీద కూడా ఫోకస్ పెట్టి దాని మీద మరొక విశ్లేషణ చేద్దాం మనం తెప్పించుకుని, మనకు నివేదిక ఆన్ ద వే. ఓకే 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 అంటే ఇంట్రెస్టింగ్. ఒక పక్క నరసాపూర్ RRR ఆయన ఎప్పుడైతే వైసీపీకి కంప్లీట్ రివర్స్ అయిపోయారు, నరసాపూర్ ఎంపీ అభ్యర్థి RRR అని వింటూ వచ్చి సడన్ గా అక్కడ ఎటు కాకుండా ఒక కేవీఆర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నిజంగా రఘురామకృష్ణరాజు ఇప్పుడు సైలెంట్ గా ఉంటాం అనేది రియాక్ట్ అవ్వాలి కదా. ఆయన ఆల్రెడీ ఇక్కడ పోటీ చేసిన నియోజకవర్గం, మళ్ళీ ఆయన రియాక్ట్ అవుతారు. ఎండలో ప్రచారంలో ఉన్నారు, ఆయన బిజీ ఉన్నారా అక్కడ? తెలుగుదేశం అభ్యర్థి కదా. ఎనీవే అక్కడ ఓకే, లేకపోతే ఇక్కడ ఆయన హవా చూద్దాం అనుకున్నారు. సో ఆయనకి అది లేదు, ఇప్పుడు కేవీఆర్ తన హవాని ప్రదర్శిస్తారు. సో మొత్తానికి నర్సాపూర్ కాంగ్రెస్ ఎంపీ సెగ్మెంట్ గా రాబోతుంది అనేది మాత్రం ఈ సిచ్యువేషన్స్ అన్ని ప్లస్ పాయింట్స్ మనం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. నర్సాపూర్ ఇష్యూ గురించి, అంటే అసలు ఇష్యూ కాదు నిజానికి ఒక పెద్ద ప్రబంధన లాగా నేషనల్ మీడియా కూడా కవర్ చేసిందని చెప్తూ వస్తూ అసలు ఏంటి దాని వెనక ఉన్న కారణం ఏంటి, ఎందుకు అభ్యర్థి కోటేయాలి అనే విషయాలు, ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది, వారు మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేశాం. అండ్ నామినేషన్ తర్వాత ఎంత హవా పెరగడానికి ప్రజలు ఆదరిస్తున్నారా అనడానికి కూడా కారణాలు, దానికి సంబంధించిన విశ్లేషణ ఇప్పటివరకు మనం తెలుసుకుందాం. ఎనీవే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ మౌనిక. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.